Welcome to Spectrum IS Academy. So we are in the constitutional history. So this is Bhaira Sobodharasu saying about Indian polity. Indian పాలిటీలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ చరిత్ర గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. సైమన్ కమిషన్ విజిట్ తర్వాత పరిణామాలు మనం పరిశీలించినట్లయితే బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి శక్తి లేదనేటువంటి భావన వాళ్ళలో ఉంది. అయితే అప్పుడు బ్రిటిష్ వ్యవహారాల మంత్రి వాళ్ళ యొక్క ఎగువ సభలో ఒక సవాలు విసిరారు. ఏమనంటే, భారతీయులు వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేసుకోగలరా, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోగలరా, ఆ కెపాసిటీస్ ఉన్నాయా అనేటువంటి వ్యంగ్యమైనటువంటి ఒక సవాళ్ళను విసిరినప్పుడు దానిని మన జాతీయ నాయకులు ముఖ్యంగా మోతీలాల్ నెహ్రూ మరియు ఇతరులు అందరూ కలిసేసి దాన్ని ఒక సవాల్గా తీసుకొని నెహ్రూ రిపోర్ట్ అని చెప్పేసి ఒక రిపోర్టును తయారు చేయటం జరిగింది. దాన్నే నెహ్రూ రిపోర్ట్ అంటే జవహర్లాల్ నెహ్రూ తండ్రి గారైనటువంటి మోతీలాల్ నెహ్రూ మరియు 8 మంది సభ్యులతో కూడినటువంటి ఒక ఉపసంఘం ఏర్పడి వీళ్ళందరూ కూడా ఒక అఖిల పక్ష సమావేశాన్ని కండక్ట్ చేశారు. అంటే అప్పుడు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో ఒక అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి బొంబాయిలో అక్కడ నిర్ణయం తీసుకొని మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళకి మనం అంటే లెక్కలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది, కాబట్టి మనకి ఏం కావాలో మనమే ప్రస్తావించాలి అని చెప్పేసి ఆ రిపోర్ట్లో వైడు గట్టిగా నిలబడి పేర్కొనడం జరిగింది. మరి ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని మనం పరిశీలించినట్లయితే, ఒకటి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వాలి. డొమినియన్ ప్రతిపత్తి అంటే ఏంటి అంటే మన యొక్క పాలనని మనమే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి. అది మనం దాంట్లో మెన్షన్ చేసాము నెహ్రూ రిపోర్ట్లో ఫస్ట్. అంటే ఎప్పుడైతే బ్రిటిష్ వారి యొక్క చేతుల్లో మనం ఉన్నామో, మన చట్టాలను వాళ్ళు తయారు చేస్తున్నారు, మన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులకు అవి అనుగుణంగా ఉండటం లేదు, కాబట్టి మన యొక్క రిపోర్ట్ను మనమే తయారు చేసుకోవాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. ఇక రెండో పాయింట్ చూసినట్లయితే, మనకి అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి సంస్కృతులు, భాషలు, భిన్నమైనటువంటి మనకి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. కాబట్టి భాషను బేస్ చేసుకొని అంటే ఎక్కువ మంది ఏ భాష మాట్లాడుతున్నారో వాళ్ళకి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి, అంటే స్వయంగా పరిపాలించినటువంటి రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి, ఒక భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఒక సమాఖ్య వ్యవస్థను తీసుకురావాలి అనేటువంటి పాయింట్స్ని ఈ నెహ్రూ రిపోర్ట్లో మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. ముందు సైమన్ కమిషన్లో సమాఖ్య వ్యవస్థ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం కూడా సమాఖ్య వ్యవస్థనే అడుగుతూ ఉన్నాం. మనం సమాఖ్య వ్యవస్థ అంటే రాష్ట్రాలకి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వడాన్ని మనం సమాఖ్య వ్యవస్థ అని చెప్పేసి అంటాం. అప్పటి వరకు సాగుతుంది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు యూనిటరీ సిస్టాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంగ్లాండ్లో కూడా యూనిటరీ సిస్టమే ఉంది. అదే సిస్టాన్ని వాళ్ళు ఈ యొక్క వలస రాజ్యాల్లో కూడా కొనసాగిస్తున్నారు. దానివల్ల మన యొక్క అభిరుచులు అనేవి నెరవేరటం లేదు. కాబట్టి రాష్ట్రాలకి అధికారాన్ని భాగస్వామ్యం చేసినట్లయితే సమాఖ్య వ్యవస్థకు పునాదులు వేయటం జరుగుతుంది అని భావించారు. తర్వాత ముఖ్యంగా కూడా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా కూడా శాసనశాఖకు బాధ్యత వహించాలి. ఈ పద్ధతినే మనం పార్లమెంటరీ విధానం అని చెప్పేసి అంటాం. దీనికి ఇంగ్లాండ్ పుట్టింది పేరు, కానీ వాళ్ళ దగ్గర మాత్రం అక్కడ ఉంది. కానీ వలస రాజ్యాల్లో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అనేది శాసనశాఖ బాధ్యత వహించడం లేదు. కాబట్టి శాసనశాఖకు కార్యనిర్వాహక శాఖకు లింక్ ఏర్పాటు చేసి కార్యనిర్వహణ చేసేటువంటి ప్రతి చర్యను కూడా శాసనశాఖకు తెలియజేస్తూ ఆమోదం పొందుతూ ముందుకు పోవాల్సిన ఆవశ్యకత అని చెప్పేసి నెహ్రూ రిపోర్ట్లో పొందుపరిచారు. అదే విధానాన్ని మనం మన రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం కొనసాగిస్తున్నాం. అదే పద్ధతి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇవాళ మనకి లెజిస్లేచర్ యాక్సెప్టెన్సీతోనే జరగాలి. తర్వాత ఇక్కడ చట్టాలు కానీ, ఇక్కడ బడ్జెట్ కానీ, ఇక్కడ డబ్బు తీయటం కానీ, డబ్బు వేయటం కానీ ఖజానాకి అని కూడా శాసనసభ యొక్క ఆమోదం గుర్తుపెట్టుకోండి. అదే చూసినట్లయితే ఇంకా మూడో అంశం ఏంటంటే, ముఖ్యమైనది నాలుగో అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులు. అంటే బ్రిటిష్ వారి పరాయ వలస పాలనలో ప్రజల యొక్క హక్కుల్ని హరించడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము, అనేక రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు అనేవి మనకి లేకుండా పోయినాయి. కాబట్టి 19 రకాల ప్రాథమిక హక్కుల్ని మనం
పొందాలని చెప్పేసి నెహ్రూ మొట్టమొదటిసారిగా, అంటే మోతీలాల్ నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా ఈ ప్రాథమిక హక్కుల భావన తీసుకురావటం జరిగింది. దీని మొత్తాన్ని కలిపి మనం నెహ్రూ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రశ్న ఎగ్జామినేషన్లో ఎలా రావచ్చా అంటే, నెహ్రూ రిపోర్టు ప్రకారం ఈ క్రిందిది ఏది నిజం కాదు, లేకపోతే నెహ్రూ రిపోర్టు ప్రకారం కంక్లూజను అసర్షను అడగవచ్చు, అజంప్షను కంక్లూజను అడగవచ్చు, తర్వాత ఏది సరి అయినది అడగవచ్చు. మొట్టమొదటి స్టేట్మెంట్ కంటే రెండవది సరైనది, రెండో దానికంటే మొట్టమొదటిది సరైనది కాదని చెప్పేసి ఇలా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా సబ్జెక్టు మీద దృష్టిని కేంద్రీకరించినట్లయితే రాబోయే క్వశ్చన్ పేపర్స్లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.